ఇది 9th ఫ్లోర్. 9th ఫ్లోర్, దిస్ ఇస్ 9th ఫ్లోర్. టోటల్గా 10 ఫ్లోర్స్ ఉన్నాయి. సో 10th ఫ్లోర్ ఇస్ ద డెక్, అప్ మోస్ట్ డెక్. ఓకే, సో అక్కడ నుంచి మనం సీ వ్యూ చూడొచ్చు. దిస్ ఇస్ ద లైబ్రరీ. దిస్ ఇస్ ద లైబ్రరీ. This is the library. Just we are entering into the library. ఇవి రూమ్స్. హోటల్ ఇంటీరియర్లో రూమ్స్కి వెళ్ళేటప్పుడు సో లైబ్రరీ ఎక్కడుందో వెతుకుతున్నాను. ఓకే ఓకే ఓకే, ఐ థింక్ వేర్ ఈస్ ద లైబ్రరీ. Into the 9th floor. Okay, so ఇది రూమ్స్ లోపలికి ఆల్మోస్ట్ చాలా పెద్ద షిప్. ఆల్మోస్ట్ లైక్ 600 రూమ్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ కెపాసిటీ విల్ బి అరౌండ్ 1400 నుంచి 1500 మంది పడతారు దీంట్లో. బట్ ఇట్స్ అ వెరీ నైస్ క్రూజ్. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. గ్రేట్. మళ్ళీ ఇలా ఎంట్రన్స్లో వచ్చేసాము. సో దిస్ ఇస్ ద సిట్అవుట్. ఓకే, చిట్ చాట్స్ చేసుకోవడానికి ఈవినింగ్ డిన్నర్ ముందు. ఓకే, ఎవరైనా డ్రింక్స్ తీసుకుంటే దే కెన్ సిట్ హియర్. ఇది లిఫ్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 4 లిఫ్ట్స్. 1, the time is around 6:40. This second lift. This is the third lift. That is the fourth one. Okay. You see. And then this is the rent sit-outs. See the sea. ఇక్కడ లైబ్రరీ ఉన్నట్టుంది. లెట్స్ సీ. ఓకే, మనం కిందకి దిగుతాం. 8th ఫ్లోర్కి వెళ్తున్నాం. ఓకే, లిఫ్ట్ ఉంది కానీ స్టెప్స్ యూస్ చేసుకుని వెళ్తాము. ఓకే,
Yeah, this is 7th floor. Okay. నేను ఉండేది 7th ఫ్లోర్లో. ఓకే, సో లెట్స్. ఇక్కడ కూడా సిట్అవుట్స్ ఉన్నాయి, ఇక్కడ సిట్అవుట్స్ ఉన్నాయి. Down here. The down view. Okay. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. మార్నింగ్ 5:30 నుంచి చూస్తున్నాము. కొద్దిగా క్లౌడీగా ఉండడం వల్ల నార్మల్గా అయితే 6 o'clock కరెక్ట్గా అయితే సన్ రైజ్ అవుతుంది. బట్ ఇప్పుడు 7 అయినా కూడా ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ అదే టైం ఇప్పుడు వచ్చేసి 7 అయింది. ఇంకా సన్ రైజ్ కనబడలేదు మబ్బుగా ఉండడం వల్ల. ఎక్కడికెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. మనం 6th ఫ్లోర్కి వచ్చాము. 9, 8, 6 నౌ 5th ఫ్లోర్కి వెళ్దాము. గాలి గట్టిగా వేస్తుంది కాబట్టి కూడా బాగుంటుంది. ఇక్కడ సిట్ అవుట్ ఉంది. సిట్ అవుట్ వచ్చారు ఇక్కడ. వీటిని మస్టర్ స్టేషన్స్ అంటారు. ఓకే, చూసి మెన్షన్ చేస్తారు. ఎవరు రూమ్ మన కీ కార్డ్ ఇచ్చేటప్పుడు దాంట్లో రూమ్ నెంబర్ మెన్షన్ చేస్తారు. ఆ ప్రకారంగా ఈ మస్టర్ స్టేషన్స్కి వెళ్తే స్టార్టింగ్ మనం బోర్డ్ చేయగానే సో దాని గురించి మనకి సేఫ్టీ గురించి చెప్తారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది యూఎస్ షిప్, ఇండియాలో తయారు చేసింది కాదు, యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చింది. సో అంతా ఇంటీరియర్స్ అంతా కూడా యూఎస్ డిజైనర్ కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది వెజిటేరియన్ రెస్టారెంట్ జైన్. ఓకే, 6th ఫ్లోర్లోనే థియేటర్ ఉంది. నైట్స్ ప్లేస్ అవుతాయి, లైక్ ఏమైనా స్కిట్స్ కానివ్వండి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి. ఓకే, బైక్ ఇదంతా సిట్టింగ్స్, థియేటర్ సిట్టింగ్. ఇక్కడంతా సిట్అవుట్స్ పైన ఉంది, కిందన ఉంది. ఓకే, అక్కడ ఆ స్క్రీన్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ తర్వాత ఈ నైట్స్లో స్టార్ట్స్ ఫ్రమ్ 7 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు. క్లీనింగ్ సెక్షన్ ఉంది ఇక్కడ. నైట్ అయిపోయింది కదా, క్లీన్ చేస్తారు. So very nice. స్టెప్స్ కిందకి వెళ్ళడానికి. కిందకి వెళ్ళి ఇది స్క్రీన్.
మనకి. ఓకే, సో ఈవినింగ్ టోటల్గా మొత్తం బిజీ ఫుల్గా ఉంటుంది. మనకి క్రూజ్ ఎంటర్ అవగానే మెనూ ఇస్తారు, ఏ టైంలో ఏ ఈవెంట్ ఉంది, లంచ్ ఎప్పుడు సర్వ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్. సో ఫుడ్ ఈజ్ ఎక్సలెంట్. ఫుడ్ చాలా చాలా బాగుంది ఇక్కడ. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఫుడ్ గురించి కొద్దిగా, బట్ ఫుడ్ వాజ్ ఎక్సలెంట్, వెరీ టేస్టీ. ఓకే, దిస్ ఇస్ ద డెస్క్. ఇది రిసెప్షన్. ఓకే, ఇది బార్ కౌంటర్. క్లోజ్ అయింది, 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదంతా బార్ కౌంటర్స్. ఓకే, ఇది రెస్టారెంట్. షాప్ స్టిక్స్ అనేది ఒక రెస్టారెంట్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్ బోర్డు ఉంది. ఇంకా నైట్ బాగా లేట్ అయింది కదా, చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు, ఎవరు లేగలేదు ఇప్పటి వరకును. సో టోటల్గా ఖాళీగా కనిపిస్తుంది. ఇక్కడ విండో వ్యూస్ ఉన్నాయి. ఓకే, ఈ ఫోటో గ్యాలరీ. ఇదొక రెస్టారెంట్. టోటల్గా ప్రతి ఫ్లోర్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. సో బికాస్ క్రౌడ్ 1600 మంది వరకు అడ్జస్ట్ అవుతారు కాబట్టి. సో మనం 5th floor. దిస్ ఇస్ ద 5th floor. ఓకే, యాక్చువల్గా ఫ్యామిలీస్ ఒక 3-4 ఫ్యామిలీస్ అయితే సూపర్. పిల్లలు ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది సింగిల్గా అయితే అంత ఎంజాయ్మెంట్ ఉండదు. ఓకే, వెజిటేరియన్ రెస్టారెంట్ క్లోజ్ అయింది. మనం 4th floorకి వచ్చేసాము. again ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, కొన్ని లగ్జరీ రూమ్స్. ఇవన్నీ స్టాండర్డ్ రూమ్స్. ఎక్కడికెక్కడ వాష్ ఏరియాస్ ఉన్నాయి. ఓకే, 4th floor లిఫ్ట్. మనం మళ్ళీ కిందకి వెళ్దాము. ఇది కూడా రూమ్స్. ఓకే, 275. కిందకి ఇంక వెళ్ళడానికి లేదు, ఇది బోర్డింగ్ ఏరియా. ఎప్పుడైతే మనం బోర్డ్ చేస్తామో అది స్టార్టింగ్ ఏరియా. ఓకే, ఇక్కడ కూడా 3rd floor. ఓకే, కిందన 1st, 2nd floors ఆఫ్ బోర్డింగ్ ఏరియాస్. ఓకే, సో మనం ఇప్పుడు డెక్ పైకి వెళ్దాము. 10th floorకి వెళ్ళి సీ వ్యూ చూద్దాం.
get it? You also lift it up? ఫ్లోర్ మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఓకే ఖాళీగా ఉంది ఎవరు లేరు 10th ఫ్లోర్ ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో మెన్షన్ చేశారు రైట్ రీచ్ 10th ఫ్లోర్ ఇక్కడ రెస్టారెంట్ ఇది స్పా మసాజ్ సెంటర్ డెక్ పైకి వెళ్దాము ఓకే ఇది ఒక రెస్టారెంట్ ఇది ఒక బార్ కౌంటర్ రైట్ ఫిట్నెస్ సెంటర్ ఎస్ ఇక్కడ జిమ్ ఉంది జిమ్
బాగా వేస్తుంది. దీంట్లో నుంచి డోమ్లో నుంచే బయటకు వచ్చాం కదా. ఇది ఓపెన్ రెస్టారెంట్, ఓపెన్ బార్ కూడా ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్. ఓకే, ఇది బార్. మా టీం అక్కడ కూర్చున్నారు. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇక్కడ పిల్లలకి. మంచి కాఫీ తెచ్చుకుందాం. ఇప్పుడు వస్తున్నారు జనాలు. గాలికి స్విమ్మింగ్ పూల్, వాటర్ ఇంకా ఓపెన్ చేయలేదు స్విమ్మింగ్ పూల్. అది టాప్ ఫ్లోర్. ఓకే, డన్ బేబీ. होगी, स्टॉक मार्केट होगी, शेयर ट्रेडिंग होगी. हमारे साथ खेलना मतलब బా పైన కింద సూపర్గా ఉంది. అగో అలాగో అక్కడ షో. MARQUEE. QUE. ఏం చేద్దాం? మేము పోయేస్తాం. మీరు వెళ్ళి తీసుకుంటే చెప్పండి. ఏ ఎందుకు రఘు అందరూ ఉందా అక్కడ? మిలి ఉందా? నీకు తెలుసు కదా.